హలో గైస్. ఓకే. సో నేనైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. ఎందుకంటే కామెంట్లో మీరు చెప్తున్నారు లైక్ నేర్చుకున్నాను, లాజిక్ బిల్డ్ అవుతుంది, వీడియో బాగుందని. వచ్చిన కామెంట్స్ 4 to 5 అయినా సరే చాలా మోటివేషన్ ఇస్తుంది గైస్ నాకైతే. సో మిగిలిన వాళ్ళు కూడా కామెంట్ చేస్తుండండి, మీకు అర్థం అవుతుందా లేదా అని. సో నిన్నైతే మనం 13 వరకు అయ్యింది డే, నెక్స్ట్ 14 ఇవన్నమాట. సో ఇందులో మీరు గమనించారంటే ఈ లాజిక్ సేమ్ మనం ముందున్న స్టార్ లాజిక్. ఫస్ట్ ఇందులో ఈ ఇలా ఆల్ఫాబెట్స్ నెంబర్స్ మర్చిపోండి. ఫస్ట్ ఇక్కడ ఏముందో చూడండి, ఆలోచించండి కరెక్ట్గా. సో ఇక్కడ మనం చూసామంటే ఐ వాల్యూ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, 1 2 3 4 5 కాబట్టి 1 to 5 కరెక్టేనా. సో అవుటర్ లూప్ అనేది 1 to 5 వరకు రాయాలి. లోపల కూడా ఇది ఎట్ట ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి 1 to 5 అన్నాను. లైక్ 1 2 3 4 5 కాబట్టి రైట్. ఇదేంది? ఓకే, స్మాల్గా రాసే ఆప్షన్ కూడా ఉందా? క్లిక్ చేస్తే బటన్. ఓకే, జే అనేది 1 2 3 4 5. సో జే అనేది 1 to I వరకు వెళ్తుంది, అంతేనా లాజిక్? అంతే కదా, 1 ఉంది కాబట్టి ఐ అనేది ఇటరేషన్లో 1 2 3 4. ఓకే, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చెప్పను ఎందుకంటే అయిపోయింది, ఈ ఎక్స్ప్లెనేషన్స్ అయిపోయాయి అనమాట. అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను బట్ మరీ డెప్త్గా ఇవ్వను, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ వీడియోస్లో ఇచ్చాను. కొంతమంది వీడియోస్ కొంచెం ల్యాగ్ అవుతున్నాయి అంటున్నారు. లైక్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరికైతే ఈ ప్యాటర్న్స్ తెలుసో, ఈ లాజిక్ తెలుసో, కొంచెం ల్యాగ్ అవుతుంది అంటున్నారు. సో వాళ్ళ కోసమని కొంచెం ఎక్స్ప్లెనేషన్ తగ్గిస్తున్నా. అంటే ప్రతి వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. లైక్ ఐ అనేది ఇటరేషన్ ఫస్ట్ 1 ఉంటుంది, తర్వాత 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది. ఫస్ట్ దాంట్లో జే అనేది 1 నుంచి 1 వరకు 1 2 1 2 3 వెళ్తుంది, 1 2 3 4 అవుతుంది, 1 2 3 4 5 అవుతుంది అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయను అనమాట ఇప్పటి నుండి. ఓకే, అంటే ఎంతవరకు కావాలో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఓకే, ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ తక్కువైంది అనిపిస్తే మళ్ళీ మెన్షన్ చేయండి, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ పెంచుతాను టైంని. ఓకేనా. సో ఐ అనేది 1 to 5 వెళ్తుంది, జే అనేది 1 to I. అంటే 1 ఉన్నప్పుడు 1, ఐ మీన్ 1 to I అంటే I 1 అయినప్పుడు 1 ఉంటుంది కాబట్టి 1 ఉంటుంది అలాగనమాట. ఓకేనా. బట్ ఇక్కడ మనకు ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది ఓకే. సో ఫస్ట్ ఇది ప్రింట్ చేద్దాం, అంటే ఈ ప్యాటర్న్ స్టార్ పెట్టి ప్రింట్ చేద్దాం. తర్వాత ఎలా ఇది ఏబిసిడి ఇలా మార్చాలో నేను చెప్తాను. ఓకేనా, ఇది నొక్కితే సరిపోతుంది కదా. ప్యాటర్న్ 14 TATTRN ప్యాటర్న్ 14.java. ఓకే, 13 కాపీ పేస్ట్. ఇది వదిలేయండి, పిన్ కూడా అవసరం లేదు మనకి. ప్యాటర్న్ 14 యాక్చువల్లీ నేను గంటలో 11 ప్రాబ్లమ్స్ చేసి 22 అయిపోగొట్టేద్దాం అనుకున్నా. బట్ నిజంగా చాలా స్లోగా అవుతుంది ఇది. బట్ మీరు నేర్చుకుంటున్నారు, అదే నాకు హ్యాపీ. సో ఇందులో మనం చూసామంటే ఎన్. ఓకే, ఫస్ట్ అవుటర్ లూప్ ఫర్ ఇంట్ I = 1 నుంచి I <= n వరకు. ఓకేనా. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, <= అంటే ఎంత n వరకు వస్తుంది. జస్ట్ అన్నారంటే n-1 వరకు వస్తుంది. ఓకేనా, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫర్ ఇన్నర్ లూప్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నాను, j = 1 నుండి j <= I వరకు. system.out.println కాదు, ప్రింట్ స్టార్. system.out.println. ఓకే, ఇప్పుడు ఇంక ఈ కోడ్ని రన్ చేయాలి మనం. Java pattern 14.java Java pattern 14.5 చూసారంటే మనకి వచ్చింది. ఇక్కడ మనకి ఏం కావాలంటే, ఇక్కడ మనకి ఏం కావాలి, ఫస్ట్ థింగ్ ఇక్కడ గమనించండి, మనకి ఏం కావాలంటే ఇక్కడ జస్ట్ ఏ రావాలి, ఇక్కడ ఏబి రావాలి, స్టార్ బదులు ఏబిసి రావాలి, ఏబిసిడి రావాలి, ఏబిసిడిఈ రావాలి. ఓకే,
జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. సపోజ్ మనం కానీ ఇది జే అనేది ఇక్కడ ఐ వాల్యూ జే వాల్యూ ఏముంటుంది? సో ఐ వాల్యూ 1 నుంచి 5 వరకు 1 2 3 4 5 ఉందనుకోండి. జే వాల్యూ ఎంత ఉంటుంది? జే వాల్యూ కూడా ఇందులో జే వాల్యూ 1 ఉంటుంది. 1 ఉన్నప్పుడు ఏమొచ్చింది మనకి? ఏ రావాలి, బట్ స్టార్ వస్తుంది, బట్ ఏ రావాలి. 2 ఉన్నప్పుడు మనకి 1 2 ఉంటుంది వాల్యూ, ఏ బి 2 వస్తుంది. 3 ఉన్నప్పుడు 1 2 3 3 ఉన్నాయి, ఏ బి సి రావాలి. 1 2 3 4 ఏ బి సి డి రావాలి. సో ఇక్కడ మనం చూసామంటే 1 అంటే ఏ అవుతుంది. 1 వచ్చిన ప్రతిసారి జే 1 ఉన్నప్పుడు ఏ వస్తుంది, జే 2 ఉన్నప్పుడు బి వస్తుంది, 3 ఉన్నప్పుడు సి వస్తుంది. అంటే అప్పుడు అది ఎలా ఉంది? జే వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. సో జే ఈక్వల్ టు 1 ఉంటే ఏ, 2 ఉంటే బి, సి ఉంటే 3 ఉంటే సి, 4 ఉంటే డి, 5 ఉంటే ఈ, 6 ఉంటే ఎఫ్, 7 ఉంటే ఎఫ్జి, ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. కానీ మనము 1 కావాలంటే డైరెక్ట్ చేస్తాము. బట్ ఏ అంటే ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్స్ వేయలేం కదా. ఇఫ్ జే ఈక్వల్ టు 1 ప్రింట్ ఏ, అలాగా ఇఫ్ జే ఈక్వల్ టు 2 ప్రింట్ బి, ఇలా ఇచ్చుకుంటూ పోయారంటే ఎన్ని ప్రింట్లను ఇస్తారు? నెంబర్లు అంటే 7 8 9 10 అని తిరుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఎలా ప్రింటింగ్ ఇస్తారు? ఇది మీకు వచ్చే క్వశ్చన్. సో మనం ఆల్రెడీ ప్రింట్ చేసామా? లైక్ ఏ టు జెడ్ వరకు ప్రింట్ చేసే లూపింగ్ని చేసామా? మనం జావా 100 సిరీస్లో చేసినట్టున్నాము, బట్ ఇక్కడ చేయలేదు. దీంట్లో ఒకటే లాజిక్ ఏంటంటే క్యారెక్టర్స్ని కూడా, ఏది మనకు ఉండే ఈ ఏబిసిడిని, క్యాపిటల్ ఏబిసిడిని కానీ ఏబిసిడిని కానీ క్యారెక్టర్ అని ఒకటి ఉంటుంది అనమాట. క్యారెక్టర్ లేదంటే ఆస్కీ వాల్యూ 1 to 20 1 to 128 లోపలే నెంబర్స్లోనే ఇవి ఉంటాయి అన్నమాట మనకి. ఇది 92 అనుకుంటా, 92 ఒకటి 46 ఒకటి అనుకుంటా, సంథింగ్ నాకు గుర్తులేదు, బట్ కనుక్కోవచ్చు. మనకి ఇవి గుర్తు లేకపోయినా ఆస్కీ వాల్యూస్ మనము ఏమంటారు కనిపెట్టచ్చు. ఎలాగంటే చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ కోడ్ అంతా మనం కామెంట్ చేద్దాం. ఓకే, ఇంట్ ఎన్ వాల్యూ కూడా వద్దు, ఇంట్ ఎన్ వాల్యూ కూడా కామెంట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ రీడ్ చేస్తాం, ఓకేనా. సో క్యార్ కాబట్టి సిహెచ్ఆర్ క్యార్ క్యార్ సి ఈక్వల్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ డాట్ క్యార్ అట్ 0. సో క్యారెక్టర్ అయితే రీడ్ చేసాం. గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ రీడ్ చేయాలంటే ఇలా అనమాట. ఎస్సి డాట్ నెక్స్ట్ డాట్ క్యారెట్ 0, ఓకేనా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఇంట్ ఇంటీజర్ ఆఫ్ సి. అంటే క్యారెక్టర్ని ఇంటీజర్ టైప్గా కన్వర్ట్ చేసి చేస్తున్నాం అనమాట. సో మనం ప్రింట్ చేద్దాం, రన్ చేద్దాం ప్రోగ్రామ్ని. జావా ప్యాటర్న్ 14 డాట్ జావా ప్యాటర్న్ 14. సపోజ్ నేను క్యాపిటల్ ఏ ఇచ్చాను అనుకోండి, సో 65 ఇచ్చారు. సో మనకి ఆస్కీ వాల్యూ క్యాపిటల్ ఏ ఆస్కీ వాల్యూ ఎంత? 65, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ రన్ చేస్తాను చూడండి. స్మాల్ ఏ వాల్యూ ఎంత? 97. ఓకే, నేను ఇందాక ఏదో తప్పు చెప్పినట్టున్నాను, మర్చిపోండి, నాకేం రాదు, ఓకేనా. సో స్మాల్ ఏ వాల్యూ 97. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు గైస్. అంటే యాక్చువల్గా మనం ఇంటర్వ్యూస్ వాటిల్లో గుర్తు పెట్టుకోవచ్చు, కానీ యాక్చువల్గా నాకు గుర్తుండవు ఇవి, టు బి ఫ్రాంక్. ఒకవేళ మనకి ఇంటర్వ్యూలో ఏమంటారు ఎంసీక్యూలలో ఇచ్చారనుకోండి క్వశ్చన్, నేను ఖచ్చితంగా సాల్వ్ చేయలేను, ఓకే. బట్ ఇలా మనకి ఏమంటారు ఒక ప్రాబ్లమ్గా ఇచ్చారనుకో, ప్రాబ్లంలో మనకు తెలియదు అనుకుంటే నేను ఇలా చేసి కనుక్కుంటాను అనమాట ఆస్కీ వాల్యూ. సో మనకి కోడింగ్ క్వశ్చన్స్ ఇస్తే నేను పాస్ అవుతాను, బట్ ఎంసీక్యూలో ఫెయిల్ అవుతాను అనమాట. సో అంటే మీకు చెప్తున్నాను, అంటే ఇలా నేర్చుకోకండి. మీరు ఎంసీక్యూలో ఒకవేళ మార్క్స్ స్కోర్ చేయకపోవచ్చు, అది మీకు ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది. లేదు నాకు ఎంసీక్యూ అవసరం లేదు, నా కోడింగ్ క్వశ్చన్స్, వాళ్ళ కోడింగ్ క్వశ్చన్స్ ఇస్తే నేను సాల్వ్ చేయగలుగుతాను, నా లాజిక్ నేను బిల్డ్ చేసుకుంటానంటే ఎస్, ఇదేం గుర్తుపెట్టుకోవద్దండి. లేదు అంటే గుర్తుపెట్టుకుని ఏమవుతుంది, ఏ అంటే 65, స్మాల్ ఏ అంటే 97. ఇంకా మీరు కావాలంటే జెడ్ కావాలంటే +26 చేస్తారు, 6 చేస్తే 1 1 అంటే 26 లెటర్స్ కదా. సో ఏకి 65 ఉందంటే, క్యాపిటల్ ఏకి 65 ఉందంటే, క్యాపిటల్ బికి ఎంత ఉంటుంది? 66 ఉంటుంది, సికి 67,
ఇది ఎలాగంటే మీకు యాస్కీ వాల్యూని ఎలా నేర్చుకోవచ్చు అంటే మీరు ఇప్పుడు క్యారెక్టర్కి 1 బైట్ తీసుకుంటారు కదా, 1 బైట్ అంటే నేను మీకు ఏమన్నాను 8 బిట్స్ అన్నాను. 8 బిట్స్ అంటే మనకి 2 power 8 అంతేనా. 2 power 8 అంటే ఎంత 256. సో 0 నుంచి 256 వరకు ఉంటాయి అన్నమాట స్టోరింగ్. 256 128 2 4 8 16 32 64 128 256 2 power 1 2 3 4 5 6 7 8 256. అయ్యో మొత్తం తప్పు చేశాను. ఏ బి సి డి ఈ ఎఫ్ ఉంది కదా, సో ఇది 65, ఇది 66, ఇది 67, ఇది 68 అంటే మ్యాప్ చేసింటారు అనమాట. ఇంటేజర్ వాల్యూ 66 ఉన్నింది అనుకోండి, మనం దాన్ని మార్చామంటే క్యారెక్టర్ అలా మారుతుంది. కావాలంటే ఇప్పుడు మీకు ఒక చూపిస్తాను చూడండి ఎలాగంటే, ఇప్పుడు ఇక్కడ క్యారెక్టర్ని నేను రీడ్ చేయట్లేదు, ఓకేనా, ఏం రీడ్ చేయట్లేదు. ఇంటీజర్ బదులు ఇక్కడ క్యారెక్టర్లకి మారుస్తున్నా, సిహెచ్ఏఆర్ క్యారెక్టర్ నెంబర్ ఇస్తున్నా. నెంబరు 67 66 67 అనుకుంటా, 67 కదా. ఇప్పుడు కానీ ఇది రన్ చేసి ప్రింట్ చేశానంటే ఏం ప్రింట్ అవుతుంది అనుకున్నారు, 67కి ఏదైతే క్యారెక్టర్ ఆస్కీ వాల్యూ మ్యాప్ అయి ఉంటుందో అది ప్రింట్ అవుతుంది. కంపైల్ జావా సి, ఓకే సి అని ప్రింట్ అయింది. అంటే 67 సి అన్నప్పుడు 65 అనేది ఏ అవుతుంది, 66 బి అయితే 65 అనేది ఏ అవుతుంది. జావా ప్యాటర్న్ 4 జావా ప్యాటర్న్ 14 ఏ అలా అనమాట. సో మనకి ఇప్పుడు 66 ఉన్నప్పుడు ఏ ప్రింట్ చేయగలిగామంటే, ఇప్పుడు లూప్ అనేది మనం 66 నుంచి మనకు 1 ఉన్నప్పుడు 1ని 66 1ని 65 చేసామంటే, 1ని కానీ 65 చేయగలిగామంటే అంటే +64 చేసి 1 + 64 చేస్తే ఎంత అవుతుంది 65 అంటే ఏమవుతుంది ఏ అవుతుంది, అంతేనా. 2 + 64 చేసామంటే ఏమవుతుంది 66 అవుతుంది, అది బి క్యారెక్టర్గా మారిస్తే. 3 + 64 ఏమవుతుంది 67 క్యారెక్టర్గా మారిస్తే ఏమవుతుంది సి. 4 + 64 ఏమవుతుంది 68 క్యారెక్టర్గా మారిస్తే ఏమవుతుంది డి అవుతుంది. సో ఇదేమో 1 2 3 4 ఇదే కదా జే వాల్యూ. అంటే జే ఏదైతే నెంబర్ ఉందో దానికి +64 చేసి క్యారెక్టర్లకి మారిస్తే సరిపోద్ది, ఓకేనా. జే వాల్యూ 1 ఉన్నప్పుడు ఏ రావాలన్నారు, రావచ్చు. ఎలా చేయొచ్చు, +64 చేసి కన్వర్ట్ చేయాలి, నెంబర్ నుండి క్యారెక్టర్లకి కన్వర్ట్ చేయాలి, చేస్తే వచ్చేస్తుంది. ఐఎమ్ హోపింగ్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఇట్. ఏంటి బ్రో ఇంగ్లీష్ అంటారా ఓకే. సో ఏంది బ్రో ఇంగ్లీష్, ఇది దేంట్లో బా మాస్టర్ మూవీ, ఎస్ ఓకే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో క్యారెక్టర్లకు మార్చాలంటే అది కన్వర్షన్ అంటారు, టైప్ కన్వర్షన్ అని. ఓకే కామెంట్ లైన్ తీసేస్తున్నాను, Ctrl/ ఇచ్చి. సో మనం ఇప్పుడు ఒకటి కనుక్కున్నాం, ఇక్కడ ఫస్ట్ జే +64 ముందు ప్రింట్ చేద్దాం. నెంబరింగ్ కరెక్ట్గా ఉంటుందో లేదు చూద్దాం. సో 65 65 66. సో 65 అంటే ఏ కదా, అంటే జస్ట్ మనం ఇంకా క్యారెక్టర్లో కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. దీన్ని మనం CHAR క్యారెక్టర్లోకి కన్వర్ట్ చేయాలి, సింపుల్. ఇది ఒక వే. మనకి ఇంకొక వే కూడా ఉంది, అది కూడా నేర్పిస్తాను మీకు. 5 కన్వర్ట్ అవ్వలేదు, మేబీ ఇది ఫస్ట్ బ్రాకెట్లో వేయాలా. జావా ప్యాటర్న్ 14 జావా ప్యాటర్న్ 14 5 అగైంది. ఓకే మేబీ ఇంతకుముందు మనము బ్రాకెట్లో పెట్టినప్పుడు ఏమైందంటే జే అనేది ఫస్ట్ కన్వర్ట్ అయిపోయింది క్యారెక్టర్ కింద, దానికి ప్లస్ నెంబర్ యాడ్ చేశారు కాబట్టి నెంబరే ప్రింట్ అయినట్టుంది. ఎస్ మేబీ అయి ఉండొచ్చు. ఎక్కడ ఆపాను, సారీ అవుట్పుట్ చూడాలి కదా. మేబీ వ్యూ అని కొడితే వస్తుందేమో, వ్యూ కాదులేండి ఇక్కడ ఉన్నట్టుంది. జావా ప్యాటర్న్ 14 5. సో మనకి ABCDE అని వచ్చింది, ఇది ఒక వే, ఇది 1 వే అనమాట.
ఇంకొక వే ఏముందంటే ఇది కామెంట్ చేసేదా లేకంటే ఇక్కడే చేసేదా, వదిలే కామెంట్ చేద్దాం. సో ఇంకొక వే అంటే ప్యాటర్న్స్ ఏమే, వెయిట్ మాకు ఈ యాస్కీ వాల్యూలు ఇవన్నీ మాకు వద్దు జశ్వంత్, మాకు ఏదో ఒక వే చెప్పు, దాంతో మాకు వర్క్ అయిపోవాలనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ మనము ఒక క్యారెక్టర్ని డిక్లేర్ చేస్తాం. క్యార్ ఏ అనుకోండి, ఏ ఈక్వల్ టు సింగిల్ క్యారెక్టర్లో ఏని ఇలా డిక్లేర్ చేసుకుంటాం. సో ప్రతిసారి కొత్త ఇటరేషన్ వచ్చినప్పుడు ఏ ఏ అనేది ఏమవుతుందో ఏ అవుతుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ప్రింట్ ప్లేస్లో ఏ ప్లస్ ప్లస్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఏ వాల్యూ ఉన్నప్పుడు ఏ అవుతుంది, ఏకి ఒక వాల్యూ అంటే ఏ అనేది న్యూమరికల్గా వాల్యూ ఎంత 65 కదా, ఏ యాస్కీ వాల్యూ ఎంత 65 కదా, అది 65 ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఏ ప్లస్ ప్లస్ చేస్తావు 66 అవుతుంది. 65 అంటే ఏ, 66 అంటే బి, ఇలా కూడా చేసుకోవచ్చు మనం. ఓకేనా. ఇప్పుడు జేకి ఏం సంబంధం ఉండదు. జే అనేది ఏంటంటే జస్ట్ ఎన్ని ఇటరేషన్స్ అవ్వాలో చూస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఇది ఐ నుంచి జే వరకు కూడా చేసుకోవచ్చా, లేదు జే అలాగే ఉండాలి. ఓకే, జే అలాగే ఉండాలి, బట్ ప్రింటింగ్ అప్పుడు జేకి ఏం సంబంధం లేదన్నమాట, జేకి ఐకి. సో మనం ఇది రన్ చేసి చూద్దాం, వర్క్ అవుతా లేదు చూద్దాం. ఎర్రర్ వస్తే మనం ఎర్రర్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా, రెక్టిఫై చేద్దాం. ఒక్కొక్క క్వశ్చన్ని మనం డిఫరెంట్ వేలో మీకు నేర్పిస్తున్నాను. ఓకేనా, టైం తీసుకొని నేర్పిస్తున్నాను, అంటే నేను తొందరపడట్లేదు. ఏబిసిడి. ఓకే, ఇదే మీరు ఏమంటారు పాత కూడా రన్ చేస్తున్నాను అనుకుంటారేమో, అది కామెంట్ చేశాను. ఇది కూడా ఒక వే అనమాట. సో మీకు 2 వేస్ చెప్పాను. ఏదర్ మీకు యాస్కీ వాల్యూ గుర్తుంటే ఇలాగ ప్లస్ నెంబర్ చేసి ప్లస్ 64 చేసి క్యారెక్టర్కి మారుస్తారు. లేదంటే ఒక క్యారెక్టర్ని తీసుకొని ఏ ప్లస్ ప్లస్ చేసి చేస్తారనమాట. సో మనం ఇప్పుడే వద్దులేండి, టైం కాంప్లెక్సిటీ అదంతా ఇప్పుడే వద్దు, మనం మాట్లాడుకుందాం. ఓకేనా. యాక్చువల్గా ప్రతి ప్రాబ్లంకి చెప్దాం అనుకున్నాను మీకు టైం కాంప్లెక్సిటీ వీటికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది అని. బట్ ఇవి ప్యాటర్న్స్ కదా, ప్యాటర్న్స్కి అవసరం లేదు. ఓకే, సో ఈ క్వశ్చన్ అయిపోయింది. ఏంది ఇది మార్క్ అవ్వట్లే. ఓకే ఓకే అయ్యింది. సో ఈ క్వశ్చన్ చెప్పండి ఎలా చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఇంక మిగిలింటి అన్ని ఈజీ అనమాట. ఒక్కసారి మీకు ఇలా ఏని బీని ఎలా ప్రింట్ చేయాలో తెలిసిందన్నప్పుడు ఇదంతా ఇంకా మీకు జుజుబి. ఓకేనా, చూడండి ఇది మనం చేసేయచ్చు, ఇది మనకు తెలుసుకోవాలంటే చూడండి మనం అనలైజ్ చేద్దాం దీన్ని ఎలా చేయాలో. లాజిక్ బిల్డింగ్ ఎలా ఉండాలంటే ఐ వాల్యూ కదా, ఐ వాల్యూ ఎంత అవుతుంది 1 2 3 4 5 అంటే నెంబరింగ్ ఎంత 1 ఉంది 2 3 4 5, బట్ ఇక్కడ 5 ఉన్నాయి. సో మన ఐని 5 నుంచి 1 వరకు రన్ చేస్తే ఈజీగా ఉంటుంది. 5 4 3 2 1 అని రివర్స్లో అవుటర్ లూప్ని రివర్స్లో రన్ చేస్తే ఈజీగా ఉంటుంది అనమాట. జే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, జే వాల్యూ 1 నుంచి ఐ వరకు, అంతేనా. సో ఫస్ట్ దాంట్లో 5 ఉంటాయి, ఫస్ట్ ఇటరేషన్లో 5 వస్తాయి, నెక్స్ట్ ఇటరేషన్లో 4 వస్తాయి, నెక్స్ట్ ఇటరేషన్లో 3, నెక్స్ట్ ఇటరేషన్లో 2, నెక్స్ట్ ఇటరేషన్లో 1. కరెక్టే. ఇక్కడ 1 బదులు ఏం చేయాలి, 1 + 64 చేసి క్యారెక్టర్లకి మారుస్తావు, అంతే కదా, అయిపోతుంది. జే + 64 చేసి క్యారెక్టర్లకి మారుస్తారు, అంతే కదా ప్రింటింగ్. ఇలా అవుతుంది చేయొచ్చు. లేదు మనకి మన వే కావాలంటే ఇలా మార్చకుండా అవుటర్ లూప్కి ఇన్నర్ లూప్కి మధ్యలో, అవుటర్ లూప్కి ఇన్నర్ లూప్కి మధ్యలో ఒక క్యారెక్టర్ అరే డిక్లేర్ చేసి ఏ అని దానికి వాల్యూ ఏ ఇచ్చి, ఇక్కడ మీరు ఏ అని ఇవ్వాలని లేదు, ఏదైనా ఇచ్చుకోండి. మీరు ఏబిసి ఇచ్చుకోవచ్చు, జశ్వంత్ అని ఇచ్చుకోవచ్చు, లేకంటే జావా అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వండి. తర్వాత ప్రతిసారి ప్రింట్ చేసేటప్పుడు ఏ ప్లస్ ప్లస్ చేస్తారు, అంటే ఏ వేరియబుల్ అయితే తీసుకున్నారో దాన్ని ఒకటి వాల్యూ ఇంక్రీజ్ చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. సో చేద్దాం ఇప్పుడు. ఓకే, కోడ్ని కోడ్ని చేద్దాం, కోడ్ రాద్దాం. ప్యాటర్న్ 14 15 ఓకే, ప్యాటర్న్ 15.java, ప్యాటర్న్ 14 కాపీ చేద్దాం. సో రెండు వేస్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, ఒకటి చాలా, సారీ ఇదేంటి వచ్చింది, 2 వేస్లో ఎక్స్ప్లెయిన్ చేసేది ఒక వే చాలా. యాక్చువల్లీ మీరు ఇప్పుడు 2 వేస్ చేయగలగాలి. ఏం లేదు, మనం ఇది ఏం చేయాలి, రివర్స్లో చేయాలి కదా. జస్ట్ ఇది ఎన్ నుంచి స్టార్ట్ అయ్యి
వెయిట్ ఫస్ట్ కామెంట్ తీసేద్దాం. ఆల్రెడీ ఉన్న కోడ్ని ఎలా మార్చాలో కూడా నేర్పిస్తాను. మనకు అవుటర్ లూప్ ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి, ఎన్ నుంచి 1 వరకు రావాలి అంతేనా. ఎన్ నుంచి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంతే. ఐ మైనస్ మైనస్ జే అనేది ఎలాగో 1 నుంచి ఐ వరకే అంతే. ఇదే అనుకుంటా కోడ్. చూద్దాం, ఈ కోడ్ని కామెంట్ చేసి రన్ చేద్దాం. మేము 14 ఎడిట్ చేస్తాను, నేను లేదు 15. ఓకే, ఈ ప్రతిసారి ఇలాగా టెర్మినల్ ఓపెన్ చేసి చేయాలని నిజంగా చిరాకు ఉంది గైస్. యాక్చువల్గా అది రన్ జావా కొడితే రన్ అవుతా ఉండేది ముందు. జస్ట్ ఇక్కడికి వెళ్ళి రన్ కొట్టి రన్ జావా కొడతా అంటే అవుతా ఉండేది. బట్ ఏమో ఎర్రర్ వచ్చింది. ఏంటి రన్ అయిందా? హే, రన్ అవుతుంది. ఓకే 5. ఎస్ గైస్, రన్ జావా పని చేస్తుంది. ఓకే 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 థింక్ బిగ్ అనమాట. చూసారా నేను ఎంత బాగా సాల్వ్ చేసేస్తానో ప్రాబ్లమ్స్ అన్నింటినీ. సో రన్ జావా. ఓకే 5 ఏబిసిడిఈ ఏబిసిడి ఏబిసి ఏబిఏ. సో చూసారంటే ఏబిసిడిఈ ఏబిసిడి ఏ అంతే కదా. సో ఇది 1 వే. ఫస్ట్ వేని మనం చేసాము. నెక్స్ట్ సెకండ్ వే చేద్దాం. ఇప్పుడు మధ్య మధ్యలో క్లూ జోకులు వేస్తుంటాను. సో కొంచెం అంటే ఎంటర్టైన్మెంట్ కిందకి, మరి సీరియస్గా నేర్చుకోకూడదు, ఫన్నీగా నేర్చుకోవాలి. మనం కోడింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఒక రోజులో మనం నేర్చుకోలేము, ఓకేనా. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎన్ అనేది ఐ అనేది అవుటర్ లూప్ ఎన్ నుంచి స్టార్ట్ అయ్యి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వరకు ఐ మైనస్ మైనస్ చేస్తే చాలు. జే మనకు అవుతున్నట్టు 1 నుంచి ఐ వరకు వెళ్తుంది. ఏ ప్లస్ ప్లస్ ఏ. ఓకే, నాకు తెలిసి ఇది వర్క్ అవుతుంది అనమాట. టర్మినల్ సారీ జావా ప్యాటర్న్ 15.java. వెయిట్, కంపైలేషన్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. రన్ జావా. థ్యాంక్ గాడ్. ఇదిగోండి మళ్ళీ ప్రింట్ అయింది ఏబిసిడిఈడి ఏబిసిడి. నిజంగా దీని నుంచే ప్రింట్ చేస్తున్నాను. ఈ కోడ్ని కావాలంటే మీకు ఇక్కడ నమ్మకండి, చూడండి, మీకు స్టార్ అని రాసి మీకు ప్రూవ్ చేస్తా. 5 చూడండి, స్టార్ ప్రింట్ అయ్యి నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. సో మనం చేసేది కరెక్టే. సో ఈ కోడ్ నుంచి పాత కోడ్ని కంపైల్ చేయకుండా ఏం రన్ చేయట్లేదు. ఓకే, నేను చీటింగ్ చేయను. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది. ఓకే, ఇక్కడ మీరు చెప్పేస్తారు గైస్. ఈ లాజిక్ నేను ఆల్రెడీ మనం చాలాసార్లు చేసాము. ఇది మీకు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఐ వాల్యూ అనేది 1 2 3 4 5 అంటే 1 నుంచి n వరకు అవుటర్ లూప్ ఐ అనేది 1 నుంచి n వరకు వెళ్తుంది. ఓకే, జే అనేది కూడా 1 నుంచి ఐ వరకు వెళ్ళాలి. అంటే ఇది ప్రింటింగ్ అలాగే ఉంది కాబట్టి 1 2 3 4 5 కాబట్టి ప్రింటింగ్ అలాగే ఉండాలి. కానీ ప్రింట్ చేసేది ఏం చేయాలి? ప్రింటింగ్ అనేది ఇది చూస్తుంటే ఏ అనేది ఎలా ఉన్నట్టుందంటే ఒకటే ఉంది. ఏ బి అంటే ఇప్పుడు జే అనేది 1 ఉంటుందా? ఇక్కడ జే అనేది అన్నిటికీ 2 ఉంటుందా? ఉండదు. బట్ ఐ వాల్యూ అనేది ఎప్పుడు ఫస్ట్ రోకి 1 ఉంటుంది. ఐ వాల్యూ అనేది సెకండ్ రోకి ఎప్పుడు 2 ఉంటుంది. ఐ వాల్యూ అనేది థర్డ్ రోకి ఎప్పుడు 3 ఉంటుంది. సో నాకు తెలిసి ఇది ఐ బేస్డ్ అనమాట. ఐ వాల్యూ అనమాట. ఐ 1 ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఏ ప్రింట్ అవ్వాలి. ఐ 2 ఉన్నప్పుడు ఏం ప్రింట్ అవ్వాలంటే బి ప్రింట్ అవ్వాలి. ఐ 3 ఉన్నప్పుడు సి ప్రింట్ అవ్వాలి. అలా ఇచ్చారు. ఐ 4 ఉన్నప్పుడు డి. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ జేని ప్లస్ చేసి ప్రింట్ చేసే ఇది జే. ఇన్స్టెడ్ ఆఫ్ జేని ప్లస్ చేసి ప్రింట్ చేసే బదులు ఈసారి మనం ఐని ప్రింట్ చేసి చేయాలి. సింపుల్. ఓకే, సో ప్యాటర్న్ ఇప్పుడు చూసారంటే నేను కొంచెం స్పీడ్ పికప్ చేశాను. ఓకేనా, లాస్ట్ 2 వీడియోస్ కంటే ఇవి వీడియోస్ కొంచెం స్పీడ్ పికపింగ్ చేస్తున్నాను వెళ్ళే కొద్ది. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక లాజిక్ అనేది పడింది అనమాట మైండ్లో. ఎందుకంటే నిన్న మొన్న మనం మెల్లమెల్లగా నేర్చుకున్నాం. సో మళ్ళీ ఒకసారి నేర్చుకున్నాం, మళ్ళీ మనం స్లోగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, స్పీడ్ పికప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇది కామెంట్ చేద్దాం. ఎన్నెన్నో జన్మల బంధం ఇది నాది. ఓకే, ఇది మనం క్వశ్చన్ చూసామంటే ఐ వాల్యూ అనేది ఎట్టుంది? 1 నుంచి n వరకు, 1 నుంచి j వరకు.
సో ఫాస్ట్గా రాద్దాం కోడ్ అనేది. ఐ అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఐ ప్లస్ ప్లస్ జే అనేది 1 నుంచి ఐ వరకు ప్రింట్ అయ్యేటప్పుడు ఐ ప్లస్ 64 అంతేనా. ఐ వాల్యూకి 1 ఉంటే ఏ ప్రింట్ అవుతుంది, 2 ఉంటే 2 + 64 అంటే 66 కాబట్టి బి ప్రింట్ అవుతుంది. సో చూద్దాం. డైరెక్ట్ ప్రింట్ చేయొచ్చు ఇక్కడ నుండి. రన్ జావా. థ్యాంక్ గాడ్ రన్ జావా పని చేస్తుంది, లేకపోతే జావా కానీ జావా అని ఇదిగో AABBCCDDE ప్రింట్ అవుతుంది. AABBCCDDE. మీకు ఒకవేళ ఇలాంటి రన్ జావా ఆప్షన్ విఎస్ కోడ్లో కనిపించట్లేదు అంటే మీనింగ్ మీరు ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేయలేదని. ఒకసారి మీరు ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకుంటే వస్తుంది. ఒకవేళ రాకపోతే టెర్మినల్లో యూస్ చేసి ఇందాక నేను చేశాను కదా జావా కానీ జావా అని చేసి అలా చేసి కూడా చేయొచ్చు మీరు. ఓకేనా. సో అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇది వర్క్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వే సెకండ్ వే అనమాట. యాక్చువల్లీ 2 వేసే ఉన్నాయా జస్ట్ అంటే లేదు, మేబీ థర్డ్ వే ఉండొచ్చేమో ఇంకొక వే. ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చేసింది. ఇక్కడ ప్రతిసారి మనం ఏ అనే చేసాము. ఇక్కడ చూసారంటే మనం డిక్లరేషన్ ఇక్కడ ఇచ్చాము. ప్రతిసారి స్టార్ట్ అయినప్పుడు ఏతో స్టార్ట్ అవుతుంది, మనకు అలా కాదు కదా. సో మనం ఇప్పుడు ఇది ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ప్రింట్ చేయకుండా ఇక్కడ ప్రింట్ అన్నా సరే ఇక్కడ డిక్లేర్ చేసాం అనుకోండి క్యార్ ఏ ఈక్వల్ టు ఏ అని అయిన తర్వాత ప్రతి ఇటరేషన్ ఇటరేషన్ అంటే ఒక రో దాటిన తర్వాత అవుతుంది. సో అంటే ఏ ప్లస్ ప్లస్ ఇక్కడ ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఏ మైనస్ మైనస్ ఉండకూడదు కదా ఫస్ట్. ఇక్కడ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది, చెప్తాను ఏంటో కూడా. ఇక్కడ ప్లస్ ప్లస్ అవ్వకూడదు. ఈ కోడ్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది, నాకు తెలుసు, బట్ ప్రింట్ అయితే తెలుస్తుంది. ఇక్కడ చూసారంటే ఫస్ట్ ప్రింట్ అవ్వడం బీతో ప్రింట్ అయింది, ఏ ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఏ ఉంది బట్ ఫస్ట్ ఇటరేషన్ 1 ఉన్నప్పుడు వెంటనే ఇక్కడ ఇది బి అయిపోయింది. సో అందువల్ల అలా అయింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఏని ఇక్కడ డిక్లేర్ చేసిన తర్వాత ఏని మైనస్ చేయాలి ఎక్స్ప్లిట్గా. అంటే ఇది ఏకి వెనకలు ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ఏ ప్లస్ ప్లస్ అయ్యి ఫస్ట్ ఏ అవుతుంది, మళ్ళీ బి తర్వాత సి అవుతుంది, అలా అనమాట. సో 5 ఇప్పుడు AABBCCDDE అయిపోయింది అనమాట. సో ఇది కూడా అయ్యింది. ఓకే, ఇది కొంచెం మనం ఆలోచించాలి. ఇది మనం ఆల్రెడీ చేయలేదు అనుకుంటా. 1 to 1 అని ఇది మనం ఇక్కడ కరెక్ట్ చూసుకున్నామంటే ఏ ప్లేస్లో మనం 1 కదా ఇమాజిన్ చేసేది. సో 1 to 1 1 2 3 1 1 to 1 1 2 3 2 1 ఇది చేసామో చేయలేదో గుర్తులేదు నాకు. 1 2 3 4 3 2 1 1 2 3 4 5 4 3 2 1 ఈ ప్యాటర్న్ వచ్చిందా మనకి? ఈ రకమైన ప్యాటర్న్ ఒకసారి చెక్ చేద్దాం. రాలేదనే నా ఫీలింగ్. 1 minute ఇది రబ్ చేద్దాం. లేదు 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 అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగానంటే మళ్ళీ కొంచెం ఏమంటారు కొంచెం టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఓకే, లేదు కాబట్టి ఇది మనం ఒకసారి చూడాలి. మనం ఇది ఆల్రెడీ ముందు చేయలేదు. ఎలా చేస్తాం? ఇక్కడేమో ఇది 2 వేస్లో ఉంది. ఒకటేమో ఇంక్రీజింగ్ ఉంది, తర్వాత డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూసారంటే 1 అని ప్రింట్ అయ్యింది. 1 2 ఇంక్రీజింగ్లో ఉంది, ఇదేమో డిక్రీజింగ్లో ఉంది. 1 2 3 ఇంక్రీజింగ్లో ఉంది, ఇదేమో డిక్రీజింగ్లో ఉంది. 1 2 3 4 ఇంక్రీజింగ్లో ఉంది, ఇదేమో డిక్రీజింగ్లో ఉంది. ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ దాని తర్వాత డిక్రీజ్ అవుతుంది. సో నాకు టెన్షన్ వద్దు, ఏమంటారు మనకి కాంప్లెక్సిటీ కొంచెం పెరిగినా పర్లేదు, అంటే చూడడానికి ఈజీగా ఉండాలి, టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ అదంతా మాకు అవసరం లేదు, జస్ట్ ప్రింట్ అయితే చాలు అని అనుకున్నారంటే దీన్ని నేను 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. బాగా గుర్తుపెట్టుకోండి. అవుటర్ లూప్ అనేది n = 1 2 3 4 ఉంది కాబట్టి 4 అయి ఉంటుంది. నాకు తెలిసి వాళ్ళు n 4 అని ఇచ్చింటారు. సో అవుటర్ లూప్ అనేది 1 నుంచి 4 వరకు రన్ చేస్తాం. ఇది i అవుతుంది. ఇది ఈ పార్ట్ ఒకటి, ఇది ఒక పార్ట్, ఫస్ట్ పార్ట్. ఇక్కడ మీరు చూసుకున్నారంటే 1 2 3 ఉంది. సో 3 నుంచి j అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 మేబీ 1 to n-1 వరకు, n-i వరకు. అంటే ఫస్ట్ 3 రావాలి, తర్వాత 2 రావాలి, తర్వాత 1 రావాలి, తర్వాత 0 రావాలి కదా. సో అలా చూసుకుంటే n-1 అంటే ఫస్ట్ 1 ఉన్నప్పుడు 4 - 1 3. సో 3. నెక్స్ట్ ఇటరేషన్ 2 ఉన్నప్పుడు n-1 n-i వాల్యూ ఎంత అవుతుంది? 1 2 3 4 అవుతుంది. సో అప్పుడు ఇది
ఫస్ట్ దాంట్లో ఏముంటుంది n-1 అంటే 4 - 1 3 4 - 2 2 4 - 3 1 4 - 4 0 3 to 1 0 అదే కదా నాకు కావాల్సింది 3 to 1 0. సో జే వాల్యూ అనేది 1 నుంచి n-1 వరకు వెళ్ళాలి. 1 నుంచి n-1 ఇది 1 నుంచి 4 వరకు. సో ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఈ ఏ ప్యాటర్న్ని మనం 2గా డివైడ్ చేస్తాం. ఇంక్రీజింగ్ ఫేస్ ఇక్కడ లైన్ గీసుకున్నామంటే దీనికి లెఫ్ట్ సైడ్ అంతా ఇంక్రీజింగ్ ఫేస్, తర్వాత అంతా డిక్రీజింగ్ ఫేస్. సో మనకి కే ఐ మీన్ ఈ సెకండ్ పార్ట్కి కే అనమాట. కే ఏముంది, ఏ ప్రింట్ అవ్వాలి, ఏబి ప్రింట్ అవ్వాలి, ఏబిసి ప్రింట్ అవ్వాలి, ఏబిసిడి ప్రింట్ అవ్వాలి. ఇది ఆల్రెడీ మనం చేసాం కదా, ఇందాకే చేసాం. క్యారెక్టర్ ఏ తీసుకొని దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ప్రతిసారి, అంతే కదా. రో బేస్డ్ కాకుండా జే బేస్డ్. సో క్యారెక్టర్ బేస్ చేసుకొని చేయాలా, జే బేస్డ్ చేసుకొని చేయాలి, ఐ మీన్ కే బేస్ చేసుకొని చేయాలా. మనకి 2 వేస్ తెలుసు. ఒకటి ఆస్కీ వాల్యూతో చేయడము, ఇంకొకటి క్యారెక్టర్ను డిక్లేర్ చేసుకొని చేయడం. సో ఇందులో మనం కరెక్ట్గా ఆలోచించామంటే చేయొచ్చు. కానీ ఇక్కడేమో ఏ వచ్చింది ఫస్ట్, తర్వాత ఇక్కడేమో బి వచ్చింది. సో ప్రతిసారి మనం ఏతో డిక్లేర్ చేయకూడదు. ఇది ఇక్కడేమో సి వచ్చింది, ఏతో వచ్చింది, బి వచ్చింది, ఇక్కడ సి. ఓకే చేయొచ్చు, ఎలాగో చెప్తా చూడండి. సో ఫస్ట్ థింగ్ మనము ఈ పక్కన వచ్చే డిక్రీజింగ్ ఫేస్ మర్చిపోండి. ఈ ఏ అంట ఏబి ఐ మీన్ సిబిఏ ఇది మర్చిపోండి. ఫస్ట్ ఇది చేద్దాం. ఏబి ఏబిసి ఏబిసిడి. తర్వాత నెక్స్ట్ పార్ట్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఓకేనా. ఈ మిగిలిన డిక్రీజింగ్ ఫేస్ ఎలా చేయాలో నేను మళ్ళీ చెప్తాను. ఓకే. సో మనం ఫస్ట్ థింగ్ ఇక్కడ వరకు చేద్దాం 17. ఓకే. అంటే వచ్చు, ఐ మీన్ నేను ప్యాటర్న్ చేయమంటే సాల్వ్ చేయమంటే చేస్తాను, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అది కొంచెం టైం తీసుకుంటున్నాను. మీకు ఎలా చెప్తే ఇంకా బాగా అర్థం అవుతుందో నాకు బ్రెయిన్ కొంచెం ఏమంటారు అనలైజ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఫస్ట్ కానీ చేద్దాంలేండి. సో ఓకే, ఓకే మొత్తం త్రీ పార్ట్స్ అన్నాను. ఫస్ట్కి అయితే ఇంట్ ఐ ఈక్వల్ టు 1 నుంచి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n వరకు ఐ ప్లస్ ప్లస్. ఓకే డన్, అవుటర్ లూప్ అయిపోయింది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అయిపోయింది. నెక్స్ట్ స్పేస్ది ఇంట్ జే ఈక్వల్ టు n-1 నుంచి n-5 వరకు అందాం. కాబట్టి జే లెస్ దాన్ n-i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-i జే ప్లస్ ప్లస్, ఐ మీన్ సారీ జే ప్లస్ ప్లస్. ఇక్కడ మనకి స్పేస్ ప్రింట్ అవ్వాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్పేస్. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, మీరు ఇంకా మీకు కాన్ఫిడెన్స్ లేదంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ చేసుకొని తర్వాత స్పేస్ ఇవ్వండి. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టి ఇక్కడ స్పేస్ బదులు స్టార్ బదులు స్పేస్ ఇస్తున్నా. మీరు కాన్ఫిడెంట్ లేదంటే ఇక్కడ ఏదో ఒకటి స్టార్ ఇచ్చుకొని ప్రింట్ అయ్యి అది కరెక్ట్ ప్రింట్ అవుతుందో లేదా చెక్ చేసుకొని దాని తర్వాత మీరు చేయాలి. ఓకేనా. కాన్ఫిడెంట్ అయ్యే కొద్ది ఏంటంటే మనం కొన్ని ఏమంటారు చెక్స్ని మనం స్కిప్ చేయొచ్చు. కే ఈక్వల్ టు ఇక్కడ మనం ఏబిసిడీలో వచ్చేటట్టు చేయాలి. కే ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ అయ్యి కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ కే ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ క్యార్ సిహెచ్ఆర్ క్యార్. అంటే నేను ఈ మెథడే వాడుతున్నా, క్యార్ మెథడ్. మీరు కావాలంటే ఇక్కడ మనం ఐ మీన్ క్యార్ అనే కాదు, మీరు కావాలంటే అది మామూలు. ఓకే క్యార్ వద్దులేండి, క్యార్ అదా ఇంకీ పింకీ పాంకి పైన కింద ఐ మీన్ మెథడ్స్ రాద్దామండి. క్యార్ మెథడ్, ఆస్కీ మెథడ్. నిజానికి ఇలాంటి పేర్లు లేవు, నేనే ఇప్పుడే క్రియేట్ చేశాను అనమాట. ఓకేనా. ఆస్కీ మెథడ్ అంటే ఇది ఆస్కీ మెథడ్. క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ డిక్లేర్ చేసే మెథడ్. సో ఇంకీ పింకీ పాంకి ఫాదర్ హ్యాడ్ ఏ డాంకీ ఇంకీ డై ఫాదర్ క్రై ఇంకీ పింకీ పాంకి. సో నేను ఆస్కీ మెథడ్ చేస్తున్నా, మీరందరూ క్యారెక్టర్ మెథడ్ చేయండి.
ఇప్పటికి చెప్తున్నా, నేను యాస్కీలో చేస్తాను, మీరు క్యారెక్టర్లో చేయండి. ఓకేనా? క్యారెక్టర్ని డిక్లేర్ చేసి ఎలా చేయాలో చేయండి. ఓకే, మీకు టాస్క్ అది. సో నేను యాస్కీతో చేస్తాను, మీరు క్యారెక్టర్తో చేయాలి. ఓకే, రాకండి చెప్పండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేద్దాం. ఓకే, మనకేం టైం ఉంది కదా. కామెంట్లో చెప్పండి, ఒకవేళ మీరు ట్రై చేసి వచ్చిందంటే మాత్రం వెల్ డన్. ఓకే, కామెంట్లో అది కూడా చెప్పండి నాకు వచ్చిందని. ఇప్పుడు నేను యాస్కీ మెథడ్ కదా నాది. ఓకే, యాస్కీ మెథడ్. సో క్యారెక్టర్ K+64 అంతే, ప్రింట్ చేయడమే. ఇంకా ప్యాటర్న్ 17 రన్. ఆహా, ఈ రన్ అవుతుంటే నాకు జావా టెన్షన్ లేకుండా పోయింది గైస్. సో చూడడానికి అంతా కరెక్ట్గానే ఉన్నట్టుంది. 1 2 3 4 1 2 3 వెయిట్, నేను 4 అన్నా 5 అన్నానా? అవుట్పుట్ 5 ఇచ్చాను కాబట్టి 4 3. ఓకే, నెక్స్ట్ ఇంకా డిక్రీజింగ్ ఫేజ్ తీయాలి. డిక్రీజింగ్ ఫేజ్లో ఏంటంటే ఏ నుంచి మొదలవ్వకూడదు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ప్లానింగ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నారనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఐ అనేది రోకి వాడేసాము, జే వాడేసాము, కే వాడేసాము. కే అనేది 1 నుంచి ఐ అనేది 1 నుంచి n వరకు వెళ్తుంది. ఇదేమో 1 నుంచి n-1 వరకు వెళ్తుంది. ఇదేమో 1 నుంచి n వరకు వెళ్తుంది. ఇక్కడ మనకేమో ఫస్ట్ ఏ రావాలి, ఇక్కడ బి ఏ రావాలి, ఇక్కడ సిబిఏ రావాలి, ఇక్కడేమో డిసిబిఏ రావాలి. ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఎక్కడైతే ఇది ఎండ్ అవుతుందో అక్కడి నుంచి డిక్రీజ్ అవ్వాలి ఇది. అంటే ఇప్పుడు జే అనేది n-1 దగ్గర నుంచి కే వల్ల కదా, 1 నుంచి n వరకు వచ్చినప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ఎల్ అనేది n-1 నుంచి 1 వరకు వస్తుంది. కరెక్ట్ గమనించారు అనుకోండి, n-1 కాదు, ప్రతిసారి n-1 కాదు, ఇది కే అనేది 1 నుంచి n-1 n-అయ్యా ఐ వరకు అనుకుంటా ఇది వెళ్తోంది. 1 మినిట్ గైస్, నేను మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను, సారీ. ఐ నుంచి 1 నుంచి ఐ వరకు వెళ్తోంది కే అనేది. అదే ప్రాబ్లం అనమాట. చెప్తాను, ఇక్కడ గమనించండి. సో ఇక్కడ అవుట్పుట్ కదా, మీకు అవుట్పుట్లో చూపించి చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. 7 సార్ చూడండి, అక్కడ ఇది ఐ అనేది 1 2 3 4 5 6 7 ఇలా మారుతుంది. జే అనేది ఎలా వెళ్తుంది, ఇక్కడ స్పేస్ చూసారంటే 1 2 3 4 5 6 1 2 3 4 5 అంటే 1 నుంచి ఐ వరకు n-i వరకు వెళ్తుంది. n-i వరకు 1 నుంచి. కే అనేది ఆల్ఫాబెట్స్ని ప్రింట్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ చేస్తుంది? 1 1 1 2 1 2 3 1 2 3 4 అంటే ఐ వరకు, 1 నుంచి ఐ వరకు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నామంటే యాస్కీ వాల్యూస్ ఎలా ప్రింట్ అవుతున్నాయంటే, ఇక్కడ దీని తర్వాత ఆల్ఫాబెట్స్ అనేవి, ఎక్స్ప్లెనేషన్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నాను, ఒకసారి చెప్పండి నా కామెంట్లో. దీనికి అంటే నీట్గా చెప్దాం అనుకొని చేస్తున్నాను అనమాట. ఇది ఏ కదా, సో ఏ, ఇదేమో బీసీ. ఇది ఎక్కడ ఎండ్ అయింది? ఏ దగ్గర ఎండ్ అయింది. అంటే 1 వచ్చిందంటే తర్వాత డిక్రీజ్ అవ్వాల్సిన అవసరం లే. ఇక్కడ 2 ఉందంటే తర్వాత మళ్ళీ దీన్ని 1 చేయాలి. ఇది 3 ఉందంటే దీన్ని మళ్ళీ 1. సో ఇది ఏంటి? కే ఐజేకే. కే వాల్యూ ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాని తర్వాత నెంబర్. ఇది ఇప్పుడు కే దగ్గర ఎండ్ అయిందంటే K-1 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు వెళ్తుంది? 1 వరకు. కానీ కే మన దగ్గర ఎక్కడ ఎండ్ అవుతుంది? ఐ దగ్గర ఎండ్ అవుతుంది. అంటే మనకి ఎల్ అనేది ఎక్కడి నుంచి రావాలి? I-1 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు రావాలి. ఓకే, అంతేనా? మీకు అర్థమైందా? సి ఇది ఏ అనేది ఎక్కడ బి నుంచి ఎండ్ అయితే మళ్ళీ ఏ రావాలి, సి నుంచి ఎండ్ అయితే మళ్ళీ బీసీ రావాలి, బిఏ రావాలి. డి నుంచి ఎండ్ అయితే సిబిఏ రావాలి. ఈ నుంచి రివర్స్లో డిసిబిఏ. అంటే ఇక్కడ ఈ అన్నప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత ఉందని 1 2 3 4 ఇక్కడ 5 ఉంది. ఐ వాల్యూ 5 ఉంది, ఇది 6 ఉంది. ఐ వాల్యూ 7 ఉన్నప్పుడు జీ వచ్చింది. అంటే నెక్స్ట్ మనకి ఏమవ్వాలి? స్టార్ట్ అవ్వడం 6 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు రావాలి. 6 అంటే ఏంటి? ఎఫ్. 5 అంటే ఏంటి? ఈ. తర్వాత డి, తర్వాత సి, తర్వాత బి, తర్వాత ఏ, అలా అన్నమాట. సో మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాం.
మనకేమి ఏమంటారు, నేను చాలా ఖాళీ అనమాట, నాకేం పని లేదు. ఫర్ ఇంటూ కే అయిపోయింది కదా, ఎల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, i-1 నుంచి స్టార్ట్ అయ్యి ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినంత వరకు ఎల్ మైనస్ మైనస్ అవుతూ ఉండాలి. ఇప్పటికీ చెప్తున్నాను, నేను క్యారెక్టర్ ఐ మీన్ నేను యాస్కీ వాల్యూతో చేస్తున్నాను, మీరు క్యారెక్టర్తో చేయండి, ఓకేనా? అంటే మీకు మీ అంతగా మీరు ట్రై చేస్తే మీకు ఎర్రర్స్ వస్తాయి, దాన్ని మీరు రెక్టిఫై చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు, అందుకు చెప్తున్నాను, ఓకేనా? సో 5 చూసారంటే వర్క్ అయింది అనుకుంటున్నాను. ఇదిగోండి, ఓకే, డన్, హ్యాపీ, అంతే కదా? ఆర్ యూ హ్యాపీ గైస్? ఏబిసిడిఈ రికార్డ్ అవుతుందా? హలో హలో, ఓకే, రికార్డ్ అవుతుంది. అంటే ఇంత కష్టపడి రికార్డ్ చేసి మళ్ళీ మధ్యలో రికార్డ్ అవ్వకంటే చాలా బాధ ఉంటుంది గైస్. ఇదేంటిది? ఈడిఈ సిడిఈ బిసిడిఈ ఏ ఓ పెద్ద ప్రాబ్లం మర్చిపడింది. చేయొచ్చు. ఇది ఎలాగంటే చెప్తాను చూడండి. సేమ్ ఇది మనకు చూస్తుంటే అర్థమవుతుంది, ఇది జస్ట్ 2 పార్ట్స్ ఉంటాయి. అవుటర్ లూప్ అనేది 1 ఐ మీన్ సారీ ఇక్కడ చూసారంటే చూడడానికి 1 ఉంది, బట్ ఈ నుంచి స్టార్ట్ అయింది. సో 1 నుంచి స్టార్ట్ చేయాలా, 5 నుంచి స్టార్ట్ చేయాలా? అంటే 5 నుంచి ఏదర్ 1 అన్నా వెళ్ళాలి, 1 నుంచి అన్నా 5 అన్నా వెళ్ళాలి. అర్థమైందా? n=5 క్వశ్చన్ బట్టి తెలుస్తుంది. ఖచ్చితంగా లోపల లూప్ అనేది మాత్రం ఇంక్రీజింగ్లో ఉంది. లోపల లూప్ అనేది లైక్ 1 1 2 1 2 3 1 2 3 4 ఇలా తీసుకోవచ్చు, లేకంటే లూప్ అనేది 5 5 4 5 4 3 5 4 3 2 1 5 4 3 2 1 ఇలా అన్నా ఉంది. బట్ నాకు ఇది లాజిక్ ఎలా కనపడుతుంది తెలుసా? ఐ మీన్ ఇప్పుడు మనం మామూలుగా తీసుకుంటాం కదా, ఈని 5 అని డీని 4 అని అలా రాసుకుంటే అప్పుడు ఈ లాజిక్ ఎలా ఉంటుంది? 5 4 5 3 4 5 2 3 4 5 1 2 3 4 5 అంతే కదా. ఫస్ట్ ఇది చేయగలిగామంటే దీన్ని మన యాస్కి వాడుకొని కన్వర్ట్ చేయడం చాలా ఈజీ కదా. మీరు కూడా యాస్కే వాడండి, ఇది మళ్ళీ క్యారెక్టర్ అంటే మీకు ఓకే ఓన్లీ నేర్చుకుంటారు మీరు. అంటే మీరు కొంచెం టెన్షన్ పడితేనే ఐ మీన్ బ్రెయిన్ వాడుతుంది చేస్తారు, మీరు క్యారెక్టర్తో చేయండి దీన్ని, ఓకే? ఇలా ఓకే, ఒకసారి ఆలోచిద్దాం. థింక్ ఒకవేళ 1 to 5తో స్టార్ట్ చేసామంటే ఇక్కడ ఐ వాల్యూ ఏముంటుంది? 1 ఉంటుంది, అంతేనా? కానీ మనకు 5 కావాలి. అప్పుడు మనం 5 నుంచి స్టార్ట్ చేస్తే 5 ఐ వాల్యూ 4 ఉంటుంది, 3 ఉంటుంది, 2 ఉంటుంది, 1 ఉంటుంది. జేని మనం 5 నుంచి ఎంతవరకు రన్ చేయాలంటే n-i వరకు రన్ చేయాలి. సరే 5 × 5 - 1 వద్దులే, కాదు. అంటే మనకి జే అనేది వాల్యూస్ ఐ అనేది 5 4 ఉన్నప్పుడు 4 ప్రింట్ అవ్వట్లేదు, 2 ప్రింట్ అవుతుంది. 5కి 1కి ఏమైనా రిలేషన్ ఉందా? 5కి 1 4కి 2 3 ఉన్నప్పుడు 3 రావాలి, బట్ 2 ఉన్నప్పుడు 4 రావాలి. n-5 0 అవుతుంది. n+1 - 5 ఐ మీన్ 6 - 5 ఎంత? 1. 6 - 4 ఎంత? 2. 6 - 3 ఎంత? 3. ఓకే, మీరు ఇది గమనించండి ఒకసారి. ఓకే, మీకు చెప్తాను చూడండి. జే అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే 6 - i నుంచి స్టార్ట్ అయ్యి, ఓకే 6 - i అంటే ఎంత? 1 కదా.
6 మైనస్ ఐ అంటే 1, 6 మైనస్ 5 అంటే 1, 1, ఇది 6 మైనస్ 2, ఓకే 1 నుండి 6 మైనస్ ఐ వరకు, 6 మైనస్ ఐ వరకు, 6 అంటే n ప్లస్ 1 మైనస్ ఐ, 1 మైనస్ n ప్లస్ 1 మైనస్ ఐ, వాట్ ద, అప్పుడు ఇది 1 మైనస్ n మైనస్ 1 ప్లస్ ఐ ప్లస్ 1 మైనస్ 1, n ప్లస్ ఐ లాగా ఉంది. 5 ప్లస్ 1 అంటే 5 ప్లస్ 5 10 అవుతుంది. కాదు, నేను మ్యాథ్స్లో వీకా, ఏంది ఇది నాకు ఇది అర్థం కావట్లేదు. కోడ్ స్టార్ట్ అవ్వడం 5, 4, 5 అంటే నేను కూడా ఇది ఫస్ట్ టైం మీతో పాటు చూస్తున్నాను కాబట్టి నేను కూడా థింక్ చేస్తున్నాను. ఇది 1 2 3 4 5, 2 3 4 5, 3 4 5, 4 5 5 అంటే నేను ఇందాక మీకు చెప్పిన ఐజే లాజిక్తో ఎలా చేస్తే ఇది ఈజీ అవుతా అని చూస్తున్నా. ఓకే గైస్, మనం బేసిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇది ప్రింట్ చేయడం కాదు, మనం స్టార్లు ప్రింట్ చేద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా, స్టార్ ప్రింట్ చేద్దాం ఫస్ట్, దాని తర్వాత మాట్లాడుకుందాం ఇది. ఓకే, ఫస్ట్ స్టార్స్ ప్రింట్ చేసేద్దాం. సో నాకు ఎప్పుడైనా ఆన్సర్ అన్నప్పుడు కూడా ఫస్ట్ స్టార్ ప్రింట్ చేస్తాను, నాకు ఒక ఐడియా వస్తుంది. ప్యాటర్న్ 18.java. సో ఇదే లాస్ట్ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మనకి టైం ఆల్రెడీ లేట్ అయింది. సో 18 వరకు వచ్చామంటే ఇంకా రేపు ఈ 2 క్వశ్చన్లు, ఇది ఒక్కటే ఒక రోజు పడుతుంది నాకు తెలిసిన వరకు, కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవి 2 కొంచెం ఈజీగానే ఉన్నట్టున్నాయి. ట్రై చేయండి, ఈ 3 ట్రై చేయండి, ఇది కూడా ట్రై చేయండి వీలైతే. ఓకేనా, లా 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 లా. ఒకవేళ మీకు దీనికి ఐడియా ముందే వచ్చింటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, ఫర్ int I equal to 0, I less than or equal to n, I plus plus, for int j equal to 1, sorry, I equal to 1, j equal to 1, j less than or equal to n, j plus plus, less than or equal to I, j plus plus, I, j plus plus. System dot out dot println, కాదు ప్రింట్, జేని ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln, జే కూడా కాదు, చెప్తా, CHR క్యార్ ప్లస్ 64. ఇది మనకు తెలుసు, ఇది ఏం ప్రింట్ చేస్తుందో నాకు తెలుసు. ఏం ప్రింట్ చేస్తుంది ఇది మనకి ఏం ప్రింట్ చేస్తుంది, 1 నుంచి n, మనం సపోజ్ 5 ఇచ్చామంటే 5 రోస్ ఉంటాయి, 1 2 3 4 5 రోస్ ఉంటాయి. జే అనేది 1 నుంచి I వరకు, అంటే 1 వరకు, అంటే ఏ ప్రింట్ అవుతుంది, ఏబి ప్రింట్ అవుతుంది, ఏబిసి ప్రింట్ అవుతుంది, ఏబిసిడి ప్రింట్ అవుతుంది, ఏబిసిడిఈ ప్రింట్ అవుతుంది. అంతేనా, మనకి ఏం ప్రింట్ అవ్వాలంటే రివర్స్ ప్రింట్ అవ్వాలి. ఏ ఉన్నప్పుడు అంటే 1 ఉన్నప్పుడు n ప్రింట్ అవ్వాలి, 2 ఉన్నప్పుడు n-1 ప్రింట్ అవ్వాలి, 3 ఉన్నప్పుడు n-2 ప్రింట్ అవ్వాలి, 4 ఉన్నప్పుడు n-3 ప్రింట్ అవ్వాలి. అంతేనా, n అంటే ఎంత, n-1, ఈ 1 అంటే 2 అనేది, ఈ వాల్యూ ఏంటిది, జే.
ఓకే ఓకే, ఈ 1 అంటే ఎంత, జే మైనస్ 1 కదా, అంటే అప్పుడు ఎన్ మైనస్ ఆఫ్ జే-1 ప్లస్ 64 అనేది మన ఆన్సర్. n-j-1 ప్లస్ 64, n-j-1 ప్లస్ 64. ఓకే, n-j-1 ప్లస్ 60, -1 ప్లస్ 64 అంటే ప్లస్ 63, n-j ప్లస్ 63. మ్యాథ్స్ నేర్చుకోండి అనమాట. -1 -64 ప్లస్ 64 నుంచి 1 చేస్తే 63, n-j ప్లస్ 63. సో మనకు కూడా తెలియదు రైట్ ఆర్ రాంగ్. n-j ప్లస్ 63, n-j ప్లస్ 63. సి గైస్, ఇప్పటికీ చెప్తున్నాను, నాకు ఇది తెలియదు రైట్ ఆర్ రాంగ్, జస్ట్ లాజిక్ థింక్ చేశాను, చేస్తున్నాం. చూసారంటే సిబిఏ ఆర్ ద డేట్ సి. ఓకే, కరెక్ట్గానే వచ్చినట్టుంది, కానీ స్టార్ట్ అయినప్పుడు అన్ని సీతో అలా కాదు, ఈ ఈ ఈ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇది డిక్రీజ్ అవ్వాలి. జే అనేది ప్రతిసారి ఒకేలా స్టార్ట్ అవుతుంది, జే అనేది ప్రతిసారి ఒకేలా స్టార్ట్ అవుతుంది, అది కాదు మనకి. ఆహా, స్టార్టింగ్ పాయింట్ కూడా వేరుగా ఉండాలి, ఇది ప్రతిసారి 1 నుంచి స్టార్ట్ అవ్వకూడదు. ఓకే, మేబీ ఇది స్టార్ట్ అవ్వడం ఐ నుంచి స్టార్ట్ అయ్యి ఇది 1 నుంచి ఐ బదులు 1 నుంచి ఐ బదులు గాయ్స్ తలకాయ బద్దలైపోతుంది, టు బి ఫ్రాంక్. ఓకే, ముందు ఇది రన్ చేద్దాం. 5 1 బదులు, ఓకే క్యారెక్టర్ని వదిలేయండి ఫస్ట్ థింగ్, మనం ఇది ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. 5 ఇచ్చినప్పుడు 5 4 3 3 2 1. జే స్టార్ట్ అయ్యేది ఎప్పుడు ఒకటే నుంచి స్టార్ట్ అవ్వకూడదు, ఐ బేస్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. ఈ ఉండడం కూడా అప్పుడు మనకి ఐ అనేది 1 2 3 లాగా వస్తుంది. సో ఐ అంటే అన్ని ఉండాలి, కాబట్టి జే అనేది మనము ఇలా చేసాము. బట్ స్టార్ట్ అవ్వడం, బట్ ఒక థర్డ్ వేరియబుల్ తీసుకొని డిక్లేర్ చేసి దాన్ని 5తో డిక్రీజ్ చేసి ప్రతిసారి రో డిక్రీజ్ అయినప్పుడు దాన్ని ఒక వాల్యూ డిక్రీజ్ చేసి ఫ్రంట్ చేస్తే సరిపో. ఓకే, ఎస్, నాకు తెలిసి ఇది యాస్కీ కంటే మనం కోడ్తో చేస్తే ఇంకా ఈజీగా అయిపోవచ్చు. ఎస్, నాకు ఐడియా వచ్చింది. ఎలాగంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ తీసుకుంటాం, క్యార్ ఏ అని, ఓకేనా. స్టార్ట్ చేయడం ఏదో స్టార్ట్ చేయకూడదు, ఎన్ వాల్యూ ఎంత ఉంటే అంత నుంచి స్టార్ట్ చేయాలి. ఎన్ వాల్యూ అన్నప్పుడు ఎలా చేయొచ్చు, ఎన్ ప్లస్ 64 అంతేనా. దీన్ని మళ్ళీ క్యార్లే కన్వర్ట్ చేయాలి. సిహెచ్ఆర్, ఇంత పెద్ద పంచాయితీ. సారీ గైస్, అంటే ఫస్ట్ టైం చేయడం కదా, అందుకే ఇంత లేట్ అవుతుంది. ఈరోజు 33 ఇది కంప్లీట్ చేసామనుకుందాం. సో ఏ అనేది డిక్రీజ్ చేయాలి ప్రతిసారి. డిక్రీజ్ అయిన తర్వాత స్టార్ట్ అవ్వడం ఏ నుంచి స్టార్ట్ అయ్యి డిక్రీజ్ అవ్వాలి, అంతే. టెర్మినల్ రన్, ఇందులో ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది, బట్ ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చినాం, సొల్యూషన్కి ఆల్మోస్ట్ దగ్గర వచ్చాం, నాకు ఫీలింగ్ వస్తుంది. 5. సో డిబిఏ ఏంది, ఏవేవి వచ్చాయి, 6 5 4 3 2 1. ఓ ఏ ఇక్కడ కాబట్టి ప్రతిసారి అది రీసెట్ అవ్వట్లే, ఏ అనేది ఇక్కడ అవుతుంది కాబట్టి ప్రతిసారి రీసెట్ అవ్వట్లే, అలాగే ఉంటుంది. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు అది రీసెట్ అవ్వాలి, ఇక్కడ వచ్చినప్పుడు ప్రతిసారి అది రీసెట్ అంటే ఇక్కడ నుంచి అన్నప్పుడు ఈ వాల్యూని ఇక్కడ కాపీ చేయాలి, ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి దాని నుంచి చేయాలి మనం వాల్యూస్. ఓకే, సో
సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ తీసుకొని 2 క్యారెక్టర్లు తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఎస్ చేద్దాం. బి అనే ఒక క్యారెక్టర్ తీసుకొని అందులోకి ఏ వాల్యూని కాపీ చేస్తాం, తర్వాత బిని డిక్రీజ్ చేస్తాం. మేబీ ఇది రన్ అవ్వచ్చు. డిసిసి సారీ, ప్రతిసారి బి తీసుకోకూడదే. ఓకే ఓకే ఓకే, మేబీ ఇది ఇలాగే ఉండిచ్చండి. ఇక్కడ ఉంటుంది బి అనేది. డిసిబిబి. ఓకే, స్టార్టింగ్ అనేది డిసిబిఏ. ఈ నుంచి స్టార్ట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఈ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈ నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇది ఏ మైనస్ మైనస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేసి ఉండాల్సిందంటే ఏ ప్లస్ ప్లస్ చేయాలి ఒకటి. ఇప్పుడు నేను చేసింది అయితే ఆప్టిమల్ వే కాదు, నేను ఇప్పటికీ చెప్తున్నాను. ఈ డిసి 1 2 3 4 5 మనకి ఎలా ప్రింట్ అవ్వాలి? ఈ డిఈ డిక్రీజ్ అవ్వకూడదు, ఇంక్రీజ్ అవ్వాలి. డిక్రీజ్ కాదు ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, డిక్రీజ్ కాదు ఇంక్రీజ్ అవ్వాలి అంటే అప్పుడు బి ప్లస్ ప్లస్. డిక్రీజ్ కాదు ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, ఈ డి అమ్మా వచ్చింది. థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ గాడ్. ఈ డిఈ సిడిఈ బిసిడిఈ ఏసిడిఈ ఇదే కదా ప్రింట్. చూసారా ఇప్పుడు నాకు అన్నీ వచ్చి అనుకొని ఇది సాల్వ్ చేయకుండా ఉంటే మనకు నేర్చుకునే వాళ్ళం కాదు. సో మనకు రాని కూడా ఉంటాయి అనమాట. సారీ ఇది కాదు. సో మనకి ఎంత వచ్చినా కూడా మనం ఎక్కడో ఒక చిన్న పాయింట్ మిస్ అయి ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ చేసి ఉంటాను బట్ మిస్ అయ్యాను ఏదో పాయింట్. సో కొంచెం క్లమ్జీ కోడ్ రాశాను. టు బి ఫ్రాంక్, ఇంకొంచెం టైం ఇస్తే మనం మేబీ చేసేటోడేమో. సో ఇక్కడ మీకు లాజిక్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక క్యారెక్టర్ని అయితే మనం డిక్లేర్ చేసాం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎన్ వాల్యూ బేస్ చేసుకుని ఉంటుంది. సో ఎన్ వాల్యూ 5 ఇచ్చినప్పుడు ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు అదే కదా కావాల్సింది. ఈ డిఈ తర్వాత సిడిఈ అని అలా అనమాట. సో మళ్ళీ ఇక్కడేమో ఏని డిక్రీజ్ చేశాను ఇక్కడ. ఓకే, ఇది కోడ్ కూడా చూడడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. ఓకే, రేపు వీడియోలో ఈ క్వశ్చన్ని మళ్ళీ చేద్దాం. ఓకేనా, రేపు వీడియోలో ఈ క్వశ్చన్ మళ్ళీ చేద్దాం. నేను ఏదైనా ఒక మంచి ఐడియాతో వస్తాను. లైక్ ఒక మంచి ఐడియా ఏదన్నా సింపుల్గా ఉండేటట్టు చేయొచ్చేమో చెక్ చేస్తాను. ఓకేనా, మరి వీడియో లెంత్ అవుతుంది, మీకు బోరింగ్ కొడుతుంది అనమాట. అంటే నేను నా ఓన్గా మైండ్లో మాట్లాడుకుని ఏది పడుతుంది క్యాలిక్యులేట్ చేస్తా అంటే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు నాకు ఇక్కడ ప్రాబ్లం కావాలి. దీన్ని నేను మళ్ళీ ప్రతి స్టెప్ అంటే ప్రతిదీ ట్రై చేయాలన్నమాట. 5 to 1 ఈజీగా ఉంటుందా, 1 to 5 ఈజీగా ఉంటుందా, లేకంటే ఎలా చేస్తే ఏమవుతుంది అని అన్నీ ట్రై చేస్తేనా అది మైండ్లోకి ఎక్కుతుంది నాకు. సో నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫాస్ట్ చేయగలుగుతాను. మీకు ఇంకా చెప్పగలను ఇలా చేయడం వల్ల ఏమైంది, అలా ఎందుకు చేయట్లేదో నాకు ఆల్రెడీ ఐడియా వస్తుంది అనమాట. ఇది నేను అంతగా ప్రాక్టీస్ చేయలేదు, మేబీ ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే మీకు ఇదంతా చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు బట్ వద్దు, వీడియో లెంత్ పెరిగిపోతుంది. ఈ ఒక్క క్వశ్చన్కి ఇంత టైం తీసుకున్నావా అని ఫీలింగ్ వస్తుంది మీకు కూడా. సో కావాలంటే మీరు ట్రై చేయండి, మీ ఓన్గా ట్రై చేయండి. సో ఇది నేను చెప్పిన మెథడ్ కోడ్ అనమాట. దీన్ని అర్థం చేసుకోండి. నేను రేపు ఒక మంచి క్వశ్చన్, మంచి ఏమంటారు ఇంకొంచెం తక్కువ లెంత్తో, ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంది. ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం, బి అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇలాగ వేరియబుల్స్ లేకుండా జస్ట్ 2 ఫర్ లూప్స్, ఒక ఫర్ లూపు ఇంకొక ఫర్ లూపుతో రావచ్చా అన్నట్టుగా చేసి చూపిస్తాను. ఓకేనా, ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, నాకు అన్ని ప్రాబ్లమ్స్ రావు. సో నేను కూడా ఏమంటారు ట్రై చేసి సాల్వ్ చేద్దాం. ఓకేనా, అంటే మనం ఏంటంటే లాజిక్ బిల్డ్ చేసుకుందాం, లాజిక్ బిల్డ్ చేద్దాం. ఓకేనా, ఎలా అప్రోచ్ అవ్వాలి ప్రాబ్లమ్ని. ఒకవేళ కొత్త ప్రాబ్లం ఇది నాకు ఇప్పుడు ఇది కొత్త ప్రాబ్లమే అనుకోండి, నేను ఎలా అప్రోచ్ అయ్యాను, ఫస్ట్ ఒకలా ట్రై చేశాను అవ్వలేదు, నా వేని మార్చాను, ఇంకోలా ట్రై చేశాను. ఆల్మోస్ట్ దగ్గర అంటే ప్రతి స్టెప్లో నేను కొంచెం దగ్గరికి వెళ్తూ సొల్యూషన్కి డిఫరెంట్ వేస్ అటు ఇటు మారుతూ సక్సెస్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అర్థమైందా? సో స్ట్రైట్ పాత్ అనేది ఎప్పుడు ఉండదు, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓకేనా, అలా మనం వెళ్తాం. సో ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
ఖచ్చితంగా మీరు ఇచ్చే సపోర్ట్ అయితే నాకు బాగా ఐ మీన్ మోటివేషన్లా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.